టీ20 వరల్డ్ కప్ బాయ్కాట్ విషయంలో పాకిస్తాన్కు రోజుకో షాక్ తగులుతుంది. వాళ్ళు రీసెంట్గా తమ టీ20 వరల్డ్ కప్ పార్టిసిపేషన్ మీద డౌట్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పీసీబీ హెడ్ మోషిన్ నఖ్వీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ కూడా పెట్టాడు. అండ్ దీని గురించి మన మెయిన్ ఛానల్లో వీడియో కూడా చేసుకున్నాం. సో ఈ మీటింగ్ తర్వాత అయితే టీ20 వరల్డ్ కప్ బాయ్కాట్ విషయంలో పాకిస్తాన్ కాస్త వెనక్కి తగ్గింది. మళ్ళీ ఇండియా మ్యాచ్ని మాత్రమే బాయ్కాట్ చేస్తామని చెప్పి ఒక కొత్త స్లోగన్ మొదలుపెట్టారు. బట్ ఇప్పుడు ఈ విషయంలో పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్ తగలబోతుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తే వాళ్ళ మీద బ్రాడ్కాస్టర్ 350 కోట్ల జరిమానా వేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ ఒకటి రెవ్ స్పోర్ట్లో వచ్చింది. అండ్ వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ టీ20 వరల్డ్ కప్ బ్రాడ్కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ మీద ఒక లా సూట్ ఫైల్ చేస్తారంట. అంటే జియో స్టార్ వాళ్ళు ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం స్పాన్సర్స్తో ఒప్పందాలు చేసుకున్నారు. అడ్వర్టైజింగ్ స్లాట్స్, బ్రాండెడ్ ప్రోగ్రామింగ్, అలాగే స్పాన్సర్షిప్ ఇంటిగ్రేషన్స్, ఇలా రెవెన్యూకి సంబంధించి మ్యాచ్ కోసం ఆల్రెడీ బ్రాడ్కాస్టర్ చాలా మందితో ఒప్పందం చేసుకున్నారు. దీంతో పాకిస్తాన్ కనుక ఇప్పుడు ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేశారంటే బ్రాడ్కాస్టర్కు $38 మిలియన్ నష్టం వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 348 crores, విచ్ మీన్స్ రౌండ్ ఫిగర్ 350 వేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు బ్రాడ్కాస్టర్ అయితే ఈ 350 కోట్ల రూపాయల నష్టాన్ని పాకిస్తాన్ మీద వేయబోతున్నారు. అంటే వాళ్ళకి ఎగనెస్ట్గా ఒక లా సూట్ ఫైల్ చేస్తారు. దీంతో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేయడం వల్ల ఈ అమౌంట్ను బ్రాడ్కాస్టర్కి కట్టాలి. అండ్ ఆల్సో ఐసీసీతో వాళ్ళు కుదుర్చుకున్న మెంబర్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ దీన్ని కూడా బ్రేక్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళు టీ20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేసినా లేకపోతే ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేసినా ఐసీసీ రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్ళిన వాళ్ళు అవుతారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే ఐసీసీ కూడా పాకిస్తాన్ మీద భారీగా జరిమానా వేయబోతుంది. అండ్ దీంతోపాటు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం, పాకిస్తాన్ ఇంకా పూర్తిగా క్రికెట్ నుంచి బ్యాన్ చేస్తారు. వాళ్ళ దేశంలో పిఎస్ఎల్ కూడా సరిగ్గా జరగనివ్వరు. సో విధంగా పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేసినా లేకపోతే ఒక ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేసినా ఏం చేసినా సరే వాళ్ళకి మామూలుగా ఉండదు, బేబచ్చంగా ఫైన్స్ వేస్తారు. అండ్ ఆల్సో భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్ చచ్చిపోద్ది. అయితే దీంతోపాటు పాకిస్తాన్కి మరో కొసమెరుపు ఉంది. అదేంటంటే వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్కు సపోర్ట్గా టీ20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామంటున్నారు. బట్ ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే చేస్తే అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి ఐసీసీ ఆపర్చునిటీ ఇస్తుందంట. అంటే పాకిస్తాన్ ప్లేస్లో టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ని ఆడిస్తారు. అండ్ ఇటు తిరిగి పాకిస్తాన్కి హైబ్రిడ్ మోడల్ ఉంది కాబట్టి దాన్ని బంగ్లాదేశ్కి అప్లై చేస్తారు. సో దీనికి సంబంధించి హిందుస్థాన్ టైమ్స్లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. దీంతో ఒకవేళ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేసి వాళ్ళ ప్లేస్లో బంగ్లాదేశ్ ఆడారంటే ఇంక వాళ్ళ మొహాలు చూడలేం. వాళ్ళు ఎవరి కోసమైతే సపోర్ట్ చేస్తూ బాయ్కాట్ చేస్తామంటున్నారో వాళ్ళకి మళ్ళీ ఆపర్చునిటీ దొరికేస్తుంది. అది కూడా పాకిస్తాన్ వాళ్ళ సీటు కింద వాళ్ళని నిప్పెట్టుకున్నట్టు అవుతుంది అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు, టీ20 వరల్డ్ కప్ ఆడాల్సిందే, అలాగే ఇండియాతో మ్యాచ్ కూడా ఆడాల్సిందే. అలా కాకుండా వాళ్ళు ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా కథ కంచికే, పాకిస్తాన్ క్రికెట్ చచ్చిపోద్ది, ఇంక మనకి కనిపించదు.